శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 12వ అధ్యాయమైనటువంటి అఘాసుర సంహారంలో మొదటి ఘట్టం ఏదైతే బాల్య క్రీడలు ఉన్నాయో ఆ బాల్య క్రీడ వర్ణన ఎలా చేశారు వ్యాసుల వారు అనేటువంటిది శ్లోకములు వాటి అర్థములు తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని వ్యాస గణేశులకి నమస్కరించుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ద్వాదశోధ్యాయం 12వ అధ్యాయంలో నేడు మనం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాల్య క్రీడలు బృందావనంలో ఎలా ఉన్నాయి అనేటువంటిది చెప్పుకుంటున్నాం. గత 2 అధ్యాయాల నుంచి మనం బృందావనం యొక్క విశేషాలు ప్రస్తావించుకుంటున్నాం. ఆ నందవ్రజం నుంచి బృందావనానికి రావటము, అక్కడ వత్సాసురుడు అలాగే బక అసురుల యొక్క వధని మనం 11వ అధ్యాయంలో చూసుకున్నాం. ఇక ఇక్కడ వాళ్ళ క్రీడలు. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి విశదీకరిస్తూ, ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరితో కలిసి వనభోజనానికి వెళ్ళాలని సంకల్పించారు. ఆ వనభోజనానికి వెళ్తున్నప్పుడు అందరూ కలిసి ఎట్లా వెళ్ళారు అనేటువంటిది 2 శ్లోకాలలో వర్ణిస్తున్నారు. క్వచిత్ వనాశాయ మనోదద్వ్రజాత్ ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయం శృంగరవేణ చారుణ వినిర్గతో వత్స పురస్సరో హరి. శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్ముడు క్వచిత్ వనాశాయ, అశనము అంటే భోజనం చేయడం, వనాశాయ వనభోజనం చేయడం. ఒకానొక సందర్భంలో వనభోజనానికి వెళ్దామని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి చక్కటి తోటల్లోకి ప్రదేశాన్ని ఎంచుకుని మనోదధత్ అంటే మనసులో నిశ్చయించుకుని ఆ తర్వాత వ్రజాత్, వ్రజాత్ అంటే వెళ్ళటం, అక్కడి నుంచి వాళ్ళందరితో కలిసి గోపాలకులతో కలిసి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎట్లా అంటే ప్రాతః సముత్థాయ, దీంట్లో ఉన్నటువంటి తకారం అనేటువంటిది పైకి వెళ్ళిపోయిందండి, దాంట్లో ప్రా అనేటువంటిది మిగులుతుంది. ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణ వినిర్గతో వత్స పురఃసరో హరి. ఆ వెళ్ళేటప్పుడు చక్కగా పొద్దున్నే లేచి సముత్థాయ, ఉత్థాయ అంటే పైకి లేవడం, ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్, వయస్య అంటే తమ వయసు వాళ్ళు, ఈడు జోడు ఉన్నటువంటి వాళ్ళు, స్నేహితులతో పాటు వత్సపాన్ దూడలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి దూడలు, గోవులు, అంతేకాకుండా గోపాలకులు, పెద్దవాళ్ళు కూడా, పిల్లలు ఎక్కడుంటే పెద్దవాళ్ళు అక్కడే అన్నట్టుగా. ప్రబోధయం శృంగరవేణ చారుణ, చక్కగా శృంగరవేణ, రవము అంటే శబ్దం, వాళ్ళు ఊదుకునేటువంటి కొమ్ములు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆనందంగా వాళ్ళు చిక్కములు బెత్తములు అవన్నీ పట్టుకుని చక్కగా కొమ్ములు బోరలు ఊదుకుంటూ వినిర్గత వత్స పురస్సరో హరి. వత్స పురస్సర అంటే దూడల్ని ముందు పెట్టుకుని, పురస్సర అంటే ముందు, వత్స పురస్సరో హరి వినిర్గత శ్రీహరి వినిర్గత. శ్రీహరి చక్కగా వేడుకగా బయలుదేరారు ఈ కార్యక్రమానికి, వనభోజన కార్యక్రమానికి. తేనైవ సాకం పృథుకా సహస్రశః స్నిగ్ధాః సుస్నిగ్ధాః సుసిగ్వేత్ర విషాణ వేణవః. వేత్ర విషాణ వేణవః, వేత్రము అంటే బెత్తం, చేతిలో కాస్త కర్రలు చిన్న చిన్న బెత్తాలు తీసుకెళ్లారు.
అలాగే వేణువులు ఊదేటువంటివి, బాకాలు, భజంత్రీలు మొదలైనటువంటివన్నీ చక్కగా మంగళకరంగా ఆనాడు అడవుల్లో దొరికేటువంటి సహజంగా దొరికేటువంటి వాటిని ఊదుకుంటూ స్నిగ్ధా సుసిక్వేత్ర విషాణ వేణవ స్వాన్ 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 సహస్రోపరి స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్. సంఖ్య అంటే మనకి తెలిసిందే, నెంబర్ అని. ఎంతమంది ఉన్నారనేటువంటిది చెప్తున్నారు అక్కడ. స్వాన్ స్వాన్ సహస్రోపరి, సహస్ర ఉపరి, వేలాది మంది జనాలు పోగయ్యారు ఒక్కసారిగా శ్రీ హరి సంకల్పంతోనే. స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్ముదా. ముదా అనే పదానికి అర్థం సంతోషంగా, ఆనందంగా. వత్సాన్ పురస్కృత్య, లేగదూడల్ని ముందు పెట్టుకుంటూ ఆనందంగా వీళ్ళందరూ కూడా వినిర్యయు వెళ్ళారట. ఎలా అంటే తేనైవ సాకం పృథుకా సహస్రశ, పృథుకా సహస్రశ, వేలాది మంది చక్కగా శ్రీహరితో పాటుగా వచ్చినటువంటి గోపాలకులందరూ కూడా సిద్ధంగమై అక్కడికి తీసుకువెళ్ళవలసి ఏర్పాట్లు చేయాల్సినటువంటి వాటితో పాటుగా, సామగ్రితో పాటుగా చక్కగా వాళ్ళు వేణునాదాన్ని, బాకాలు, భజంత్రీలు, బూరలు, కొమ్ములు మొదలైనటువంటివన్నీ కూడా ఊదుకుంటూ స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్, వేలాది మంది గుమిగూడి, ఒక్కళ్ళు కాదు, కుటుంబాలు కుటుంబాలు చక్కగా వెళ్ళి వాటి గోవులతో పాటుగా, వాళ్ళ యొక్క కులదైవాలు ఇక గోవులే, ఆ గోవులతో పాటుగా పురస్కృత్య వినిర్యయుముదా, సంతోషంగా బయలుదేరారు. అయితే అక్కడ కృష్ణవత్సైర కృష్ణవత్సైర సంఖ్యాతైర్ యూధీకృత్య స్వవత్సకాన్ చారయంతోర్భ చారయంతోర్బలి లాభిః. ఇక్కడ లాభిః దగ్గర విసర్గలు వచ్చేస్తాయి. వి అనే అక్షరం ఇక్కడ నిలుస్తుంది. అక్షరాలు విజహృస్తత్ర తత్ర. విజహృ అంటే సంచరించడం, ఆడుకోవడం, తిరగటం. కలిపేసి చదివామనుకోండి, చారయంతోర్బలీలాభిర్ విజహృ తత్ర తత్ర కృష్ణవత్సైరసంఖ్యాతై అసంఖ్యాతై కృష్ణవత్సై. కృష్ణుడితో పాటుగా వచ్చినటువంటి దూడలు కొన్ని వేలుంటే అసంఖ్యాతం, సంఖ్య కూడా చెప్పలే ఇక్కడ. అసంఖ్యాతై వత్సై కృష్ణ, కృష్ణ పరమాత్ముడికి కొన్ని వేల ఆవులు ఉన్నాయి, దూడలు. అయితే ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క దూడల్లో వాళ్ళు తెచ్చుకున్నటువంటి, గోపాలకులు తెచ్చుకున్నటువంటి స్వవత్సకాన్ యూధీకృత్య, వాళ్ళు తెచ్చుకున్నటువంటి దూడల్ని కూడా ఆ మందలో కలిపేశారు. యూధీకృత్య, యూధం అంటే సమూహం, ఒక సమూహంగా వాటిని అన్నింటినీ కూడా ఒక చోట పెట్టి వాటిని చక్కగా అక్కడ అవి వనంలో మేస్తూ ఉంటే వీళ్ళు హాయిగా అవి తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఆడుకోవటం మొదలుపెట్టారు. చారయంతోర్బలీలాభిర్ విజహృస్తత్ర తత్ర తత్ర తత్ర, అక్కడక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి వన ప్రాంతాలలో వీళ్ళు ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు. ఇక ఆ వెళ్ళేటప్పుడు కూడా స్త్రీలు చక్కగా అలంకారం చేసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఆ వన ప్రాంతాలలో దొరికినటువంటి ఫలాలు, పుష్పాలు, ఆకులు, అలములు మొదలైనటువంటి వాటితో సహజమైనటువంటి అలంకారాలు చేసుకుని బయలుదేరుతున్నారు. వాళ్ళు చక్కగా ఆభరణాలు పెట్టుకొచ్చినప్పటికీ కూడా, మనం ఎప్పుడైనా తిరుమల వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా అరణ్యాలకు వెళ్ళేటప్పుడు ఆ ఘాట్ రోడ్ లోను అక్కడ ఆపినప్పుడు, కారు ఆపినప్పుడు చక్కగా బాగుంటే ఓ పువ్వు కోసుకోవడం, అక్కడ ఆకులు కోసుకోవడం, రకరకాలు మనము ధరిస్తూ ఉంటారు. అట్లాంటివి సహజ సిద్ధమైనటువంటి వర్ణన చేస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. ఫల ప్రవాళస్తబక సుమన పిచ్చధాతుభిః కాచగుంజామణి స్వర్ణభూషిత అప్యభూషయన్. అపి అభూషయన్, అపి అంటే అయినప్పటికీ కూడా. ఎట్లాంటి వాళ్ళు? స్వర్ణభూషిత అపి, వాళ్ళు స్వర్ణమయమైనటువంటి అలంకారాలు ధరించి వచ్చినప్పటికీ కూడా స్త్రీలు, ఆ గోపికలు, యశోదా మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు, తల్లులు. కాచగుంజామణి స్వర్ణభూషితాపి అభూషయన్, అలంకరించుకుని వచ్చినప్పటికీ కూడా తర్వాత వాళ్ళు చక్కగా ప్రవాళ స్తబక, ఫలము ప్రవాళము, ప్రవాళము అంటే చిగుళ్ళు మొదలైనటువంటి చక్కగా లేత లేత చిగుళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ చిగుళ్ళు ఫల ప్రవాళ స్తబక సుమన. ఎవరు మ్యూట్ లో పెట్టుకోలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి.
అక్కడ దొరికినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఫలములు గాని, ప్రవాళములు గాని, చిగుళ్ళు గాని, చక్కగా పూలగుత్తులు గాని, అందమైనటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా అలంకరించుకుంటూ రకరకాలైనటువంటి ధాతువులు ఉంటాయి అక్కడ ఉండేటువంటి ఆ పర్వతాలలో దొరికేటువంటి ధాతువులు, వాటిని పూసుకోవటము మొదలైన ధాతువులు అనేటువంటి వాటి నుంచే మనకి చక్కటి కాస్ట్యూమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి రాసుకుంటూ అలంకరించుకుంటూ అలా ప్రయాణం సాగించారు వారు అందంగా. అంతేకాకుండా ఇక ముష్ణంతో పిల్లల ఆటలు మొదలైనవి ఇక్కడి నుంచి. ఒకరి వస్తువులు ఒకళ్ళు, వాళ్ళకి అందకుండా వీళ్ళు తీసుకువెళ్ళటం, వాడు దిగులు మొహం పెట్టి దిగాలు పడి కూర్చున్నప్పుడు, ఏడుపు మొహం పెట్టి కూర్చున్నప్పుడు కాస్త నవ్వుకుంటూ మళ్ళీ ఆ వస్తువులు తిరిగి ఇచ్చేయటం అనేటువంటి ఒక బాల్య క్రీడని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఇక్కడి నుంచి బాల్య క్రీడలు, పిల్లలు ఆడేటువంటి పిల్ల చేష్టలతో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మమైకమైపోయి ఎంత సహజ సిద్ధంగా ఆడాడు అనేటువంటిది వర్ణిస్తున్నారు 10 శ్లోకాలలో. అన్యోన్య సిక్యాదీన్ జ్ఞాతా నారాచ్ఛిక్షుపుః తత్రత్యాశ్చ పునర్దూరాత్ హసంతశ్చ పునర్దదుః ముష్ణంతోన్యోన్య సిక్యాదీన్ అన్యోన్యం పరస్పరం వాళ్ళు వీళ్ళు తెచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఏమిటంటే సిక్యాది, వాళ్ళ చేతిలో ఉండేటువంటి వేణువులు కానీ, లేకపోతే కర్రలు కానీ, లేకపోతే ఈ గోవులకి సంబంధించినటువంటి వస్తువులు కానీ, ఆట బొమ్మలు కానీ, ఇట్లాంటివి ఏవైనా ఉత్తరయాలు కానీ, సిక్యాది జ్ఞాతానారాక్షిక్షుపు విసురుకుంటూ ఒకరినొకరు పట్టుకుంటూ విసురుకుంటూ వాడికి దొరకకుండా చివరికి వాడు ఏడుపు మొహం పెట్టినప్పుడు తత్రత్యాశ్చ పునర్దూరాత్ వీడికి దొరకకుండా ఎక్కడో దూరంగా వేసేయడం, చివరికి వీడు నా వల్ల కాదురా ఇచ్చేయండిరా అని చెప్పి ఏడుపు మొహం పెట్టుకున్నప్పుడు హసంతశ్చ పునర్దతు ఓ చిరునవ్వు నవ్వి ఎరా ఆ మాత్రం పట్టుకోలేవా ఏమిట్రా అని చెప్పి వాడిని కాస్త ఎక్కిరించి అందరూ ఒకసారి నవ్వుకుని పునః దదుహు తిరిగి మళ్ళీ ఇచ్చేయడం ప్రారంభించారు. వాడి వస్తువు వాడికే ఇచ్చేవాడు. ఇదొక ఆట. అలాగే యది దూరం గత కృష్ణుడు కొంచెం దూరంగా వెళ్ళిపోతే, బాలకృష్ణుడు ఇవన్నీ కూడా దాదాపు 5 సంవత్సరాల వయసులో ఆడినటువంటి క్రీడలు. పరమాత్ముడికి అప్పటికి ఇంకా 5 ఏళ్ళు నిండల. అఘాసురుడి యొక్క సంహారం తర్వాత 5 ఏళ్ళు నిండుతాయి. యది దూరం గత కృష్ణో వనశోభేక్షణాయతం వనశోభ ఈక్షణాయ, ఆ వనంలో ఉన్నటువంటి శోభని తిలకించడం కోసం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు కొంచెం ముందుకు వెళ్తేనో పక్కకి వెళ్తేనో వదిలిపెట్టేవాళ్ళు కాదు. అదిగో కృష్ణుడు అక్కడ ఉన్నాడు, పట్టుకోండి అని చెప్పి పట్టుకోవడం కోసం అని చెప్పి 100 మంది పరుగు పని. అహం పూర్వమితి, అహం పూర్వం నేను ముందు నేను పట్టుకుంటా అంటూ కృష్ణుణ్ణి పట్టుకోవడం కోసం అని పరిగెత్తేవాళ్ళు. పరమాత్మని పట్టుకునేటువంటి సాధకుల్లాగా పరిగెడుతున్నారు. యది దూరం గత కృష్ణో వనశోభేక్షణాయతం అహం పూర్వమితి సంస్పృశ్య రేమిరే అతన్ని పట్టుకుని రమిస్తున్నారట, ఆనందిస్తున్నారట. నేను పట్టుకున్నా అంటూ ఆ పిల్లలు సామాన్యమైనటువంటి బాలుని చూసినట్టు చూస్తున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన అలా మమైకమైపోయాడు మిగతా సామాన్య బాలకుల్లో, ఆయన సామాన్యుడిగానే. ఇవన్నీ వాళ్ళు పాపం తెలుసుకోలేకపోతున్నారు ఆ బాలకులు. ఈయనేమన్నా హాయిగా వాళ్ళలో కలిసిపోయి ఆడుకుంటున్నాడు, చిందులేస్తున్నాడు. పైగా కేచిద్వేణూన్ వాదయంతో ధ్వాంత శృంగాణి కేచన కేచిత్ భృంగై ప్రగాయంతః పూజంతః కోకిలై పరే. ఇక వాళ్ళ యొక్క వాయిద్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది వర్ణిస్తున్నారు. మనం కిందటి పాఠంలో చెప్పుకున్నాం, బృందావనంలోకి స్వామి రాగానే కుమారస్వామి నెమలిపించమిచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వెదురు కర్రల నుంచి వేణువుని సంపాదించారు స్వామి, రాధాదేవి ఇచ్చినట్టుగా మనకి ఇతర భాగవతాల్లో ఉన్నాయి. అట్లా వేణునాదమును వాదిస్తూ కేచిత్ వేణూన్ వాదయంతః, కొంతమంది ఏమన్నా వేణువుని వాయిస్తూ చక్కగా అలా అలా ఓ బ్యాచ్ అంతా తన్మయంతో ఉన్నారట ఈ వనభోజనాల మధ్యలో. మాంత శృంగాని కేచన, అత్యద్భుతమైనటువంటి శృంగము అంటే కొమ్ములు,
కొమ్ముబోరలు మొదలైనటువంటి ఊదుతూ చక్కగా వాయిద్యాల్లో తన్మయమైపోతున్నారు మరికొంతమంది. కేచిద్ భృంగై ప్రగాయంత. భృంగములు అంటే తుమ్మెదలు. తుమ్మెదల యొక్క ఝుంకారాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా తుమ్మెదల వలె వాటిని అనుసరిస్తున్నట్టుగా గానం చేస్తూ కూజంత కోకిలై కోకిలై పరే పరే. ఇంకొంతమంది ఏమన్నా కోకిలై కూజంత. కోకిల గానాలు ఎలా ఉంటాయో వాటిని అనుసరిస్తూ అనుకరిస్తూ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. అంటే పక్షుల యొక్క నాదాలు మొదలైనటువంటివి చక్కటి వాయిద్యాలతో ఆనందిస్తూ మనసుని ఆహ్లాదపరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కృష్ణుడిని పట్టుకోవటము, కృష్ణుడు ఏది చేస్తే అది చేయటము, కృష్ణుడి పక్కనే ఒక వందలాది మంది గుమిగూడటము, ఆయన ఏమన్నా హాయిగా వేణునాదం మూస్తుంటే వీళ్ళందరూ హాయిగా భజనలు కీర్తనలు పాడుకుంటూ ఊగిపోతాం, తన్మయమైపోతున్నారు ఒక పక్కన. విచ్ఛాయా విప్రధావంతో గచ్చంత సాధు హంసకై బకైరుప ఉప ఉపవింశ బకైరుపవింశంతశ్చ బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కలాపిభిః. జంతువులు పక్షులు ఎలా అయితే ఉంటాయో విచ్ఛాయాభిప్రధావంతో, అక్కడి నుంచి ఛాయ అంటే నీడ, విచ్ఛాయాభిప్రధావంతో పైన పక్షులు వెళ్తూ ఉంటాయి. ఆ పక్షులు వెళ్తున్నప్పుడు పక్షి నీడ కింద పడుతుంది. మనం పక్షిని పట్టుకోలేము, ఎందుకని ముందు ఆ నీడ పట్టుకుంది. ఆ నీడ ఎటు వెళ్తుందో ఆ నీడని ధావంతి అంటే పరిగెత్తడం. ఆ నీడను పట్టుకుంటూ పరిగెడుతూ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అది కూడా ఆ నీడ పట్టుకో ఆ నీడ పట్టుకోండి, ఇది ఒక ఆట. గచ్చంత సాధు హంసకై. చక్కగా హంసలు కలహంసలందరూ అలా వరుసగా వెళ్ళిపోతుంటే ఆ హంసల యొక్క ఛాయలు, ఆ పక్షుల యొక్క ఛాయల్ని పట్టుకుంటూ వీళ్ళు కూడా వరుసగా అలాగే అదే క్రమంగా ఎగురుతున్నట్టుగా వాళ్ళ అనుభూతి పొందుతున్నారు. చక్కగా పక్షుల యొక్క ఎగురుతున్నటువంటి ఛాయ పట్టుకోవడం. ఛాయ బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కలాపిభిః. బకైః ఉపవిశంతశ్చ. బకము అంటే కొంగ. బకాసుడు పూర్వాధ్యాయంలో వచ్చేసాడు. అప్పుడే మనం చెప్పుకున్నాం, కొంగ జపం అనేటువంటి పదం చెప్పుకున్నాం. బకైః ఉపవిశంతశ్చ. కొంగ ఎలా కూర్చుంటుంది, ఎలా జపం చేస్తుంది, ఒంటికాల మీద ఎంత ధ్యానం చేస్తూ కాన్సన్ట్రేషన్ గా లటక్కమని ఆ చేపను పట్టుకుంది. ఏకాగ్రత. కొంగ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏకాగ్రత. ఆ విధంగా కొంతమంది అలాగే కూర్చుని అది కదులుతుందా లేదా అది కదులుతుందా లేదా అన్నట్టుగా చూస్తుంది. నృత్యంతశ్చ కలాపిభిః. కలాపిభి అంటే నెమళ్ళు. ఆ మగ నెమళ్ళు చక్కగా పురివిప్పి నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో ఆ నాట్యం చేస్తున్న మగ నెమళ్ళలాగా వీళ్ళందరూ కూడా నృత్యంతశ్చ. కొంతమంది వాయిద్యాలు, కొంతమంది గానాలు, కొంతమంది ఏమన్నా నృత్యాలు. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది కదా వేడుకంటే. వికర్షంత కీశబాలాన్ ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్. ఇక అక్కడి నుంచి కోతులు. ఈ కోతులతో సంపర్కం అనేటువంటిది ఎన్నో అధ్యాయాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కృష్ణ పరమాత్ముడు ఆ వెన్న, మేగడ, పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఆ వెన్నని తినిపించడం దగ్గర నుంచి రామావతారంలో ఆ సహాయం చేసినటువంటి కోతుల్ని వానరులందరికీ కూడా ఇప్పుడు స్వామి చక్కగా తన చేత్తో ఆ గోరు ముద్దలు తినిపించడం, వెన్నని తినిపించడం. అవి తినకపోతే ఇంక చాలరా నాయన అని చెప్పినా కూడా ఈయన తినకపోతే చివరికి కుండను కూడా బద్దలు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఇక్కడికి వచ్చేటప్పటికి వానరుల దగ్గరకు వచ్చాడు. వికర్షంత ఈశ బాలాన్ ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్ వికుర్వంతశ్చ తైః సాకం ప్లవంతశ్చ పలాశిషు. కోతి తోకల్ని పట్టుకుని లాగటం. అవేమన్నా కొమ్మ మీద కూర్చుంటే వీళ్ళు వెనకాల నుంచి వచ్చి కోతి తోక పట్టుకోవడం. చిన్న చిన్నవి. ఆ చిన్న చిన్నవి కూడా వీళ్ళలానే ఆడుతుంటాయి. పెద్దవి ఏం చేయవు అసలు ఇంటికి వచ్చినప్పుడు. మన ఇళ్లలో మాకు ఇక్కడ పుట్టపర్తిలో అవే కోతులు బ్రహ్మాండం. వికర్షంతశ్చ. వికర్షం అంటే లాగటం, పట్టుకుని లాగటం. ఆ కోతి తోకల్ని పట్టుకుని లాగటం పిల్లలందరూ. ఆరోహంతశ్చ తైర్ద్రుమాన్. వాటితో పాటుగా అవి ఆ చెట్టు ఎక్కగానే వీళ్ళు ఈ కొమ్మలు ఎక్కడం. ఈ విధంగా కొమ్మలు కోతి చిటారు కొమ్మలు ఎక్కినట్టుగా వీళ్ళు కూడా కొమ్మలు ఎక్కడం, ఊపడం. అవి ఏ విధంగా అయితే చేష్టలు చేస్తుంటే ఆ విధమైనటువంటి చేష్టలతో వికుర్వంతశ్చ తైః సాకం. సాకం అంటే ఆ కోతులతో పాటుగా వికుర్వంతి వికృతమైనటువంటి చేష్టలు చేయడం. అవి ఎక్కిరిస్తే వీళ్ళు ఎక్కిరించడం. అక్కడ కోతి ఏ విధమైన చేష్టలు చేస్తే వీళ్ళు ఆ విధమైనటువంటి చేష్టలు. అది నడుచుకుంటూ వెళ్తే వీళ్ళు అలాగే నాలుగు కాళ్ళతో నడుచుకుంటూ అలా ముందు 2 చేతులు, వెనక కాళ్ళు, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళటం. ఈ విధమైన నటనలు చేసుకుంటూ ప్లవంతశ్చ పలాశిషు.
ఆ పండ్ల కోసం అని చెప్పి అవి ఎగురుతూ అలా ఒక కొమ్మ మించి ఒక కొమ్మ మీద దూకుతుంటే వీళ్ళు అలా దూకుతున్నారట. అంటే ఆకారాలు మారనటువంటి వాళ్ళు వీళ్ళు, అదే జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. సుభాషితాల్లో మంచి శ్లోకం ఉంటుంది. నరుడికి వానరుడికి ఉన్న తేడా ఏమిటయ్యా అని చెప్పి చెప్తారు. నరుడు వానరుడు ఏమిటయ్యా తేడా అంటే, మతయ ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరా. మతి అంటే బుద్ధి. బుద్ధి ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళ్ళేది వానరంట, అంతే. స్టాంప్. ఇక వేరే ఆలోచన లేదు. దాని బుద్ధి ఆ రోజు ఆ సమయంలో ఏది తోస్తే అది చేస్తూ ఉంటుంది. మతయ ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరా, శాస్త్రాణి ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వై నరా. నరుడికి వానరుడికి ఉన్న తేడా ఏంటంటే శాస్త్రం ఒకటే, శాస్త్ర జ్ఞానం. అదేమన్నా తన బుద్ధి చెప్పినట్టుగా ఉంటుంది, మనసు చెప్పినట్టుగా వినేది వానరమైతే, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి, శాస్త్రాలు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే నరుడు. నరులలో కూడా అందరూ నరులు కాదు. శాస్త్రము చెప్పినట్టుగా గురువులు ఏదైతే చెప్తారో అది సత్యం వద ధర్మం చరా స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్యాన్ ప్రియం ధనం ఆహృత్య ప్రజాదంతం మా వ్యవచ్ఛేత్సి అంటూ ఆ ఉపనిషత్తులు ఏవైతే చెప్తున్నాయో దాంట్లో చెప్తారు. ఉపనిషత్తులు, తైత్తిరీయ ఉపనిషత్తులు అత్యద్భుతంగా చెప్తారు. పెద్దలు ఏదైతే చేస్తారో అది చూసి దాన్ని నేర్చుకుని దాంట్లో ఉన్న మంచిని గ్రహించు. సందేహం వస్తే పెద్దవాళ్ళను అలూక్షా ధర్మ కామాస్యు ఏతత్ర, అక్కడ అత్యద్భుతమైనటువంటి గురువులు ఉపదేశం చెప్తూ ఇవి నువ్వు పాటించాలి అంటూ చెప్తారు. అట్లా శాస్త్రాలు వేదాలు మనకి ప్రామాణికాలు. వాటి ప్రకారం నడుచుకునేటువంటి నరుడే నరుడు, అట్లాంటి వాడు. అయితే ఈ బాలకులు ఈ విధంగా కోతి చేష్టలు చేస్తూ కోతుల్లాగానే తిరుగుతూ ఉంటే కృష్ణ పరమాత్ముడు కూడా అతి సామాన్యంగా వాళ్ళలానే చేస్తున్నాడు. ఈయన నివారించాలా లేదా? ఈ కోతులు ఆ కోతులు అయ్యా వీడిని ఏం చేయమాకండి అనాలా? వాటికి లాగానే వీళ్ళు అలాగే చేస్తారు. ఈయన కలిసిపోయాడు పాపం. ఎంత అత్యద్భుతమైనటువంటి క్రీడలో చూడండి, ఒక రకంగా బాల్య క్రీడలు. పైగా కప్పల్లాగా కోతులు అయిపోయినాయి, ఇప్పుడు కప్పల్లాగా భేకై సాకం భేకైర్విలంఘంత విలంఘంత సరిత్ ప్రస్రవ సంప్లుతా విహసంత ప్రతిఛాయా శపంతశ్చ ప్రతిస్వనాన్. భేకై సాకం, భేకై అంటే కప్పలు, కప్పలతో పాటుగా అక్కడ యమునా తీరంలో ఉన్నటువంటి ఆ తీరంలో అక్కడ ఒడ్డున ఉన్నటువంటి కప్పలను చూశారు. ఆ కప్పలను చూసుకుని భేకై సాకం విలంఘంత, ఆ కప్ప వీళ్ళ కప్ప దగ్గరికి వెళ్ళటం, కప్పను అలా మట్టుకోగానే అది కాస్త నీళ్ళలో దూకంగానే దాంతో పాటు దూకటం. విలంఘంత లంఘించడం, దూకటం. ఎక్కడ? సరిత్ ప్రస్రవ సంప్లుత, ఆ నీళ్ళలో ఒకసారి దూకటం, నీళ్ళలో హాయిగా తడితడి అయిపోవడం. కృష్ణ దా నువ్వు కూడా అని చెప్పి కృష్ణ మీద నీళ్లు పోయటం. ఆయన అంతే, కప్పల్లాగా దూకటం, కోతుల్లాగా లంఘించడం, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి. విహసంత ప్రతిఛాయా, విహసంత ప్రతిఛాయా శపంతశ్చ ప్రతిస్వనాన్. ఆ చెట్ల కొమ్మల్లో ఆడుకోవటం, పైగా ఓ పక్కన ప్రతిస్వనాన్, తిరిగి ప్రతిస్వనాన్ అంటే ఒకళ్ళని ఇంకొకళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ ఉండటం, వాళ్ళ యొక్క ధ్వనుల్ని అనుకరణ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ విధమైనటువంటి క్రీడలు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఏం అదృష్టం, ఎంత అదృష్టం! నిజంగా కృష్ణ పరమాత్ముడితో ఆడుకునేటువంటి అదృష్టవంతులు వీళ్ళే కదా. ఇంకా చెప్పాలంటే ఏ కావ్యంలోనూ ఏ ఇతిహాసంలోనూ రామాయణ మహాభారతాలలో కూడా లభించినటువంటి బాల్య క్రీడలు భాగవతంలో మనం చూడవచ్చు. శ్రీరాముడు ఇలా ఆడుకున్నాడండి. పోని దశావతారాలు చాలా మందిని చూసాం, ఎవరన్నా ఇట్లా ఈ విధంగా ఆడుకున్నటువంటి లీలలు ఉన్నాయా? శివుడు ఆడుకున్నాడా? పరమేశ్వరుడు ఆడుకున్నాడు ఇట్లా? అసలు ఆయనదంతా విచిత్ర జీవితం. భిక్షుకోపి సకలేప్స్యుత దాత అంటారు ఒక అవిందుడు. ఆయన బిచ్చగాడండి. బిచ్చగాడైతే సకల ఈప్సిత దాత, అందరికి వాళ్ళ కోరిన కోరికలు ఇచ్చేటువంటి దాత ఆయన. కానీ ఆయన బిచ్చగాడు. అంతా విచిత్రంగా ఉంటాయి ఆయనవన్నీ కూడా. అట్లా ఆయనకి ఈ ఆటలు ఎక్కడా తెలియదు. శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి అవతారాల్లో ఎక్కడ ఈ ఆటలు ఇట్లాంటి క్రీడలు మనం అసలు గాంసం కూడా కని విని ఎరగం.
ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ, మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తినా ఇట్లాంటి క్రీడలు మనం చూడం కానీ ఒక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క క్రీడలు మాత్రమే మనం ఈ విధంగా తెలుసుకోగలుగుతాం. ఎందుకనంటే భాగవతానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఎవరయ్యా అంటే వ్యాసుల వారు. ఎందుకంటే వ్యాస భగవానుడే మొట్టమొదట్లో భాగవతానికి మొట్టమొదట్లోనే మొదటి స్కందంలోనే రాశారు వివరంగా. ఆయన దిగులుగా కూర్చుంటే వచ్చేసాడు నారదుడు. ఏమిటయ్యా పరాశరాత్మజ, పారాశర్య, బాదరాయణ, ఏమిటి అట్లా కూర్చున్నా ఉంటూ నారదుల వారు వచ్చి అడిగాడు. ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు చెలించి చెల్లరే, కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ అంటూ నారదుడు స్వయంగా అడిగాడు. ఏమిటయ్యా పరాశరాత్మజ, ఏమిటి దిగులుగా కూర్చున్నావు? నువ్వు ధాతవి, అంతేకాకుండా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించినటువంటి వాడివి, భారత శృతి విధాతవు, వేదాల తాత్పర్యాన్నంతా చక్కగా తెలుసుకున్నావు, కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలనే అరిషడ్ వర్గాన్నంతా కూడా జయించినటువంటి వాడివి, పరమ యోగివి, వినీతుడివి, యోగినేతవు వినీతుడవు, వినయ విధేయతల సంపన్నుడు. ఇట్లాంటి నీవు ఇంత చెలించిపోయి దిగులుగా పిరికి వాళ్ళ కూర్చున్నావు ఏమిటయ్యా? ఏం కావాలి నీకంటే? ఏం చేయనయ్యా? 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని రాశాను, వేదాలు విభజించాను, పురాణాలు రాశాను, అష్టాదశ పురాణాలు, అయినా ఏదో అసంతృప్తి ఉంది. అప్పుడు చెప్పారు స్వామి నారదుడు, చక్కగా చెప్పాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే భగవంతుని యొక్క రచనా విధానం లేనటువంటి కావ్యం కాదయ్యా. అవన్నీ కావ్యాలు కాదు. కాబట్టి ఆ భగవంతుడి లీల ఏదైతే ఉంటుందో ఆ లీలని ఉన్నది ఉన్నట్టుగా రాసుకుంటూ వెళ్ళి, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి, హరినామాన్ని స్తుతించేటువంటి కావ్యం ఏదైతే ఉంటుందో అది కావ్యం అంటే. ఈ విధమైనటువంటి అంటే బాల్యం నుంచి కూడా చేసేటువంటి క్రీడలలో కూడా, ఇప్పుడు మన క్రీడలు చెప్పుకుంటున్నాం, ఈ క్రీడలు ఏమన్నా సామాన్య క్రీడలా? ఎట్లాంటి క్రీడలు అవన్నీ కూడా? నిజంగా బాలకృష్ణ ఎంత హాయిగా ఆడుకుంటున్నాడో, బాల్యాన్ని ఎంత అనుభవిస్తున్నాడో, ఎంత ఆనందిస్తున్నాడో, తాను ఆడుకుంటూ ఆనందిస్తూ ఇతరులకి ఆనందాన్ని పంచుతున్నాడు కదా, ఇదే కదా బాల్యం అంటే, ఇదే కదా క్రీడ అంటే అని గనక మనం అనుకుంటే కనుక మనం పప్పులో కాలేసినట్టే, చెవిలో పూలు పెట్టినట్టే శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరి చెవుల్లో. ఈ ఆటల్లోనే స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇప్పుడు విన్నటువంటివన్నీ ఆటలే నిజంగా. ఏమిటి ఆటలు? కోతి దూకుళ్ళు. ఈ ఆటలే నేను మొన్న కూడా చెప్పాను, అంతకుముందు కూడా. స్వామి ఆటల్లో ఆడుకుంటూ తాను అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దుష్ట సంహారం చేసిన పూర్వ అవతారాల యొక్క విశేషాలను అన్నీ వాడుకుంటాడు. ఆ అనుభవ సారాన్నంతా గ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. పూర్వపు శ్లోకాల్లోనే ఇంకా పోతనామాత్యుడు విశేషంగా ఒక పద్యం రాస్తాడు. ఎక్కడంటే మనకి రోటికి కట్టిన సన్నివేశంలో, శ్రీకృష్ణ పరమాత్ముని తల్లి యశోదమ్మ రోటికి కట్టిన సన్నివేశంలో పోతనామాత్యుడు ఇంకా విశేషంగా, ఒరే కన్నయ్య, ఏంట్రా నీ అల్లరి? ఎక్కడ అదురు బెదురు లేకుండా నీళ్ళలో దూకుతూ ఉంటావు, ఎగిరెగిరితో గంతులేస్తూ ఉంటావు, ఏమిటి నీకు ఎందుకని ఆ నీళ్ళ జోలికిపోతావు ఎంతసేపు? పెద్ద పెద్ద బండలు ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటావు ఎందుకు? ఏమిటి ఆ మట్టిలో ఆడటం ఏంటి? మట్టితో పొరలు ఆడుతూ ఉంటావు, నోట్లో పెట్టుకుంటూ ఉంటావు, పెద్ద పెద్ద స్తంభాలు ఎత్తుతూ ఊపేస్తూ ఉంటావు, ఏమిటో ఎందుకు అంత ఊపులో? ఆ స్తంభాలతో నీకు ఎందుకు ఆట? మొత్తం అంతా ఇల్లంతా పరిగెడతావు, ఆ స్తంభాలు కదిలిస్తూ ఉంటావు, ఎక్కుతూ ఉంటావు. పైగా చిన్న చిన్న పక్కింటో వెళ్ళి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి, మన ఇంట్లో ఆ వెన్న నెయ్యి పాలు పెరుగు అంత చక్కగా ఉంటే ఇంటికి వెళ్ళి చిన్న చిన్న వస్తువుల కోసం చేస్తావేమిట్రా? అసలు ఎంత రాజసం నీకు! అత్యద్భుతమైనటువంటి రాజసం ఉంది కదా, ఎంత అందమైనటువంటి వాడి నీకోసం రేపలలో ఉన్నటువంటి వాళ్ళందరూ నీకోసమే ఉన్నారు కదా, అయినా నువ్వేమిటి అట్లా ఉంటావు అంటూ తల్లి యశోద మందలిస్తున్నట్టుగా అనుకుంటుంది. అయినా లోకం మీద పోయి అన్ని జగడాలు, అందరి కంప్లైంటే నీ మీద. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మనని, లోకంలో అందరి మీద పడి ఎన్నో జగడాలు తెస్తూ ఉంటావు, గొడవలు తెస్తూ ఉంటావు. పైగా ఏమన్నా వంతెనలు కడుతూ ఉంటావు, ఏమిటో
ఆ వంతెన దగ్గర, ఆ కాలువ దగ్గరికి వెళ్తావు, పిల్లలందరితో కలిసి ఏదో వంతెన కడుతున్నట్టుగా నటిస్తూ ఉంటావు. ముసలి కోతిలా అల్లరి చేస్తుంది. ఏమిటి కోతి చేస్తుంది నువ్వు పైగా అప్పుడప్పుడు గుడ్డ కూడా ఉండదు. కనీసం ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా తిరుగుతూ ఉంటావు. ఏమిటో దిగంబరంగా తిరగటం అని చెప్పి ఈ విధంగా అత్యద్భుతమైన శ్లోకంలో పోతన గారు వర్ణిస్తారు. తోయంబులి బియ్యని తొలగ కచొచ్చదు అంటూ అత్యద్భుతమైన శ్లోకం అది. ఇట్లా యశోదాదేవే వర్ణిస్తుంది. ఈ వర్ణనలో ఆవిడ వర్ణించినదంతా కూడా ఒక్కసారి మనం వరుసగా చూస్తే, ఏంట్రా కన్నయ్య, ఏమిట్రా ఈ నీళ్ళలో చొరబట్టం ఏమిట్రా అని చెప్పన్నది ఆ మాటలో మత్స్యావతారం, మొట్టమొదటి అవతారం కనిపిస్తుంది. పెద్ద పెద్ద బండలనైనా అట్లా ఎత్తేస్తానని ప్రయత్నిస్తావేమిట్రా, పెద్ద పెద్ద బండలను ఎత్తినటువంటిది. అంటే దశావతారాలన్నీ కూడా వరుసగా మత్స్యావతారం, పెద్ద పెద్ద బండలు అంటే కూర్మావతారం, ఆది కూర్మావతారంలో వచ్చి పెద్ద కొండని మందర పర్వతాన్ని ఎత్తేసినట్టు, వీపు మీద పెట్టుకుని ఎత్తేసినట్టుగా అలా ప్రయత్నిస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. అలాగే మట్టితో ఆడుకుంటూ ఉంటావు ఎంతసేపు, ఆ మట్టి నోట్లో పెట్టుకుంటావు, నోట్లో చూపించగానే ఏమన్నా భూమి అంతా కనిపిస్తుంది, మొత్తం ప్రపంచంలో కనిపిస్తుంది. ఏమిటి అంటే వరాహ అవతారం ఎత్తినప్పుడు మొత్తం అంతా భూమిని ఉద్ధరించినటువంటి ఆ ఘనత అంతా అయిందే మరి వరాహ అవతారం. అట్లా దశావతారాలు కూడా ఆ శ్లోకంలో తల్లి చెప్పేసింది అక్కడ. నరసింహావతారం, స్తంభాలు ఊపేస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచే, స్తంభాలు పట్టుకుని తిరుగుతూ ఉంటావు. రాజసంగా ఉంటాడు పరశురామ అవతారం, ఎంతసేపు ఆ వంతులను వేద్దామని చూస్తూ ఉంటావు, కోతులతో ఆడుతూ ఉంటావు. శ్రీరామచంద్రుడు ఎంతసేపు సేతు కడదామా, వారధి కట్టేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటాడు. బలరాముడితో కృష్ణుడు సాక్షాత్తుగా అలా హరిగా దిగి వస్తాడు, దిగంబరంగా తిరుగుతాడు ఆ బుద్ధావతారంలో. దశావతారాల స్వరూపము బాల్య చేష్టంలో చిన్నప్పుడే చూపించేశాడు కృష్ణ పరమాత్మ. ఇదంతా ఒక ఎత్తు అయితే, పరమాత్ముడు ఇంత హాయిగా ఆడుకుంటున్నాడు పిల్లలతో, ఇట్లాంటి వర్ణన మనం ఎక్కడ చూడలేదే, ఇంత ఈ విధంగా వర్ణించాలా వ్యాసుడు అని మనం అనుకుంటే, చెప్పాం కదా, వ్యాస హృదయం అర్థం చేసుకోవాలంటేనండి అంతా ఇంత కాదు. ఇప్పుడు ఒక రకంగా ఈ రాబోయే 2 శ్లోకాలను, తర్వాత రాబోయేటువంటి 11, 12 శ్లోకాల్లో వ్యాసుల వారి చెప్పారు. నిజంగా ఆ పిల్లల జన్మ అదృష్టం కదా, పరమాత్ముడితో ఆడుకుంటున్నారు. ఇదంతా ఒక రకంగా షోడశోపచారాలు పరమాత్ముడికి చేస్తున్నట్టే వర్ణించారు ఇప్పటిదాకా కూడా. ఆవాహనం సమర్పయామి, ధ్యానం సమర్పయామి, ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నట్టే ఆ కృష్ణుడికి అలా స్పర్శించాలని, ముట్టుకోవాలని, ఆ యమునా నది జలాలు కృష్ణుడి మీద పోయటం, ఆడుకోవటం, అలా పూలమాలలు వేయటం, వాయిద్యాలు, మృదంగాలు, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఇవన్నీ అవే. అంటే షోడశోపచారాలు పిల్లలు తెలియకుండా చేస్తున్నారు సామాన్యంగా, అతి సామాన్యంగా వారి పాటలతో పరమాత్మను ఆనందింపజేశారు. ఆ పింఛం పట్టుకోవటం, పైకెత్తడం, పరమాత్మను పైకెత్తేస్తున్నారు. అట్లా ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞలు పాటించడం, సేవించడం, గంధర్వుల్లాగా పాటలు పాడారు, అప్సరసల్లో నాట్యం చేశారు, మునుల్లాగా వేషం వేశారు, సాధకుల్లాగా మునుల్లాగా జలక్రీడల్లో స్వామి మీద నీరు పోశారు. ఇంకేం కావాలి, షోడశోపచారాలన్నీ అయిపోయినాయి కదా. ఎట్లాంటి స్వామి ఆయన, అసలు ఆయన పాదాల మామూలు పాదాల, బ్రహ్మ కడిగిన పాదము, ఎట్లా కీర్తించారు అన్నమయ్య వారు. తర్వాత చెప్పే శ్లోకాల్లో కూడా పరమయోగులైనటువంటి వాళ్ళకు కూడా సాధించలేనటువంటి ఆ ఆధ్యాత్మిక సాధన ఆ పిల్లలకి అప్పుడే ఇచ్చేసావయ్యా, పరమయోగులకు పరిపరి విధముల పరమసగే నీ పాదము అని చెప్పి అన్నమాచార్య కీర్తించినట్టుగా ఇక్కడ కూడా అదే జరిగింది. ఇవన్నీ చూస్తుంటే పూర్వజన్మలో వీళ్ళందరూ ఎంత తపస్సు చేశారు ఇంక చెప్పక్కర్లా. ఈ ఆటాల్లో బాలురందరిది ఒకటే లక్ష్యం. ఏమిటా లక్ష్యం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణుడే శ్రీకృష్ణుడే వారి నాయకుడిగా చేసుకుని వారి ఆట పాటలు సాగించారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా నిండినటువంటి ఆ పరమాత్ముడితో మనం కూడా చూడండి, ఎప్పుడైనా మన ఇలవేల్పులకు కానీ ఆరాధిస్తున్నప్పుడు, లేకపోతే మన గురువులు వచ్చినప్పుడు, మన తిరుపతిలో స్వామికి సేవ కోసం ఎట్లా వెళ్తాం, ఎంత చక్కగా చేస్తాం అక్కడ. అలాగే గణపతి సత్యానంద స్వామి వారు మొన్న విజయవాడకి వేయించేశారు. వేయించేసినప్పుడు భక్తులందరూ ఎంత చక్కగా వెళ్ళి సేవించుకున్నారు. ఆయన దర్శించడము, సేవించడము, అలాగే స్పర్శించడము, పాదసేవ. మాకు ఇక్కడ పుట్టపర్తిలో అంతే సత్యసాయిబాబా వారు ఆయన ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ఆయన లేనప్పుడు కూడా, ఇప్పుడు 11వ తారీఖు, జనవరి 11వ తారీఖు ఇక్కడ స్వామి క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. 11వ తారీఖు 3000 మంది విద్యార్థులు స్వామి కోసం ఆయనకి సమర్పించేటువంటి విధంగా రకరకాలైనటువంటి కళల్ని ప్రదర్శిస్తారు, క్రీడల్ని ప్రదర్శిస్తారు.
లలిత కళని ప్రదర్శిస్తారు. స్వామి ఉన్నప్పుడు అలాగే జరిగాయి. స్వామి ఇప్పుడు లేనప్పుడు కూడా స్వామి ఉన్నారనేటువంటి భావనతో, ఆ భావన ముఖ్యం. ఆ భావనతో అలాగే జరుగుతాయి. చక్కగా మీరందరూ కూడా ఎప్పుడైనా రావచ్చు పుట్టపర్తికి. ఆహ్వానిస్తున్నాం. స్వామి యొక్క దయ. చక్కగా ఇక్కడ చూడవలసినటువంటివన్నీ అట్లా ఉంటాయి. ఇలా మనం మన గురువుల్ని సమీపించినప్పుడు మనం ఏ విధంగా సేవించుకుంటామో అవన్నీ ఇక్కడ పిల్లలు సామాన్యంగా, అతి సామాన్యంగా చేసుకుంటున్నారు. సాధకుడికి ప్రధానమైన లక్ష్యం. ఇదొకటైతే, ఇందాక చెప్పాను స్వామి కార్యం స్వకార్యం అని. దాంట్లో రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారానికి సంబంధించిన కార్యక్రమాలు. పసిప్రాయంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు పూతన సంహారంతో ప్రారంభించేశాడు ఆయన యొక్క అసలైనటువంటి కార్యం. భూభారాన్ని తగ్గించే కార్యం, మిషన్ ఆఫ్ శ్రీకృష్ణ. దాంట్లో ముందుగా ప్రధానమైనటువంటిది ఆ పూతన మొదలైనటువంటి వాళ్ళని సంహరించడం అనేటువంటి ఒక ఎత్తు అయితే, ముందు ముందు అసలైనటువంటి విఘ్నాలు రాబోతున్నాయి. అసలైనటువంటి అసురుల యొక్క ప్రతాపాలు చూడబోతున్నారు. దానికోసం ఈ పిల్లలందరూ కూడా కాబోయేటువంటి నారాయణ సేనగా వీళ్ళని తీర్చిదిద్దటం అనేది స్వామి యొక్క ప్రధానమైనటువంటి మిషన్. శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి? నరకాసురుడా, జరాసంధుడా మొదలైనటువంటి వాళ్ళు, కంసుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కంసుడి దగ్గరికి బలరామకృష్ణుడు ఇద్దరే వెళ్ళారు. తర్వాత అసలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సంహరించేటప్పుడు అందులో మహాభారత సంగ్రామంలో నారాయణ సేన మీకు తెలిసే ఉంది. కాబట్టి వీళ్ళందరినీ తయారు చేయాలంటే బాల్యం నుంచి వీళ్ళకి చక్కటి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు స్వామి. మన సైనికులు చూడండి బోర్డర్స్ లో ఎట్లా ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, శిక్షణ ఎంత అత్యద్భుతంగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది. ఆ గోడలు ఎక్కటము, చెట్లు దూకటము, నీళ్లలో వెళ్ళటము, ఆ పరుగు పందాలు, వాళ్ళకి తగ్గట్టే మళ్ళీ ఆహారం, మళ్ళీ బ్రహ్మాండంగా సద్దన్నాలు తెచ్చుకున్నారు. వంటలు ఏం తక్కువ లేదు. ఆ బలమైనటువంటి సద్దన్నము, ఆ పెరుగన్నము, ఆ వెన్న మనకి ఇక్కడెక్కడ దొరుకుతాయి, వాళ్ళు తెచ్చుకున్నట్టు. కాబట్టి ఆహారము, దానికి తగ్గట్టుగా వ్యాయామము, ఆ వానరుల వల్ల గెంతటాలు చూడండి, ఇవన్నీ కూడా శరీర సౌష్ఠవాన్ని పెంచేటువంటి క్రీడలు. మనం పిల్లలు ఆటలోకి వెళ్తే మనం తిట్టి లోపలిస్తాం. ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నా, తాతయ్యలు కానీ ఆ పిల్లల్ని మన వాళ్ళని చక్కగా ఆడుకోనివ్వండి. వాళ్లే రేపు కాబోయే సమాజానికి అసలైనటువంటి సైనికులు. ఇక్కడ కూడా జరిగేటువంటిది అదే. ఈ పిల్లల్ని ఆటలు అనేటువంటి వంకతో శ్రీకృష్ణ పరమాత్ముడు వెనకాల మెల్లమెల్లగా తయారు చేస్తున్నటువంటి అసలైనటువంటి నారాయణ సేన. ఇది తర్వాత ఉపయోగపడుతుంది. మొత్తం తనకే కాదు, యాదవ జాతికి మొత్తం అంతా భోజ, వృష్ణి, అంధక వంశాలనే సుప్రసిద్ధమైనటువంటి వంశాలకు తయారు చేస్తారు. మహాభారతంలో సభాపర్వంలోను, ఉద్యోగ పర్వంలోనూ ఈ ఘట్టాలు ఉన్నాయి. దాన్ని మనం ఇక్కడ సమన్వయించుకుంటే తెలుస్తాయి ఈ రహస్యాలన్నీ. సభాపర్వంలో ధర్మరాజుకి చెప్తాడు స్వయంగా, ఏమని ఒకే మాట చెప్తాడు, మా యాదవులలో స్త్రీలు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారయ్యా అంటాడు. ఒకటే మాట. స్త్రీలు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక యాదవ వీరులైనటువంటి వాళ్ళు ఇంకా వేరే విషయం చెప్పాలా అంటాడు. సుభద్ర రథం తోలుతుంది. అర్జునుడిని కూర్చోబెట్టి సుభద్ర రథం తోలింది. చాలా సుందరం. అట్లా స్త్రీలు కూడా యుద్ధంలో చాకచక్యంగా యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యం నుంచి అనేటువంటిది ఇది వెనకాల మనం తెలుసుకోవాల్సిన అంశం. అంతేగాని ఇది మామూలు ఆటలు అంటూ మాట్లాడు. ఇది అసలే ఇట్లాంటి వీరులు 18,000 మంది వీరులను తయారు చేశాడు ఒకే వంశంలో. ఇట్లాంటివి చాలా వంశాలు ఉన్నాయ్యా యదు వంశంలో. ఒక వంశంలో 18,000 వీరుల్ని, ఈ 18,000కి మళ్ళీ